నమస్తే, వెల్కమ్ టు #యు. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు కలకలం కొనసాగుతోంది. తీవ్రస్థాయి దుమారాన్ని కూడా రేపుతోంది. ఎప్పుడైతే టీడీపీ ఆఫీస్లో గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేశారో ఆ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వడం, మరోవైపు సత్యవర్ధన్ ఎవరైతే టీడీపీ ఎంప్లాయీ ఉన్నారో దళితుడు, మరోవైపు ఆయన్ని ఇవాళ కిడ్నాప్ చేసి వాంగ్మూలాన్ని కూడా కొంత ఫ్యాబ్రికేట్ చేసినటువంటి వ్యవహారం సీసీ ఫుటేజ్ ద్వారా తేటతెల్లమవుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అరాచకాలు మరోసారి తెర మీదకి వస్తున్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే ఆయన అందగాడని, మరోవైపు వంశీ అందగాడు, నాని అందగాడు, ఇట్లా అందగాళ్ళకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైఎస్ఆర్సీపీ అని చెప్పే ప్రయత్నం జగన్ చేశాడు. సో ఈ నేపథ్యంలో అసలు దళితులకి వైసీపీ ఏం చేసింది, టీడీపీ ఏం చేస్తోంది, మరోవైపు వంశీ వ్యవహారంలో జగన్ ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు, అసలు అందగాళ్ళు, ర్యాంప్ వాక్ ఇట్లాంటి పదాలు ఎందుకు జగన్ నోట్ వచ్చాయి మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం మేడం, ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు దళితుల వ్యవహారం కొంత కాకరేపుతుంది. సో ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ తెర మీదకి వచ్చింది, బయటపడింది. సో దీన్ని ఎట్లా చూడాలి, అసలు ఏంటి వ్యవహారం, ఈ ర్యాంప్ వాక్ గోల్ ఏంటి, అసలు ర్యాంప్ వాక్ గోల్ ఏంటో జగన్మోహన్ రెడ్డి హాస్ టు టెల్ ద పబ్లిక్. నాకు అర్థం కాదు, కేసులు ఎదుర్కొన్నారయ్యా బాబు, ఇక్కడ నీ రాజ్యాంగంలో చేసిన ఫాల్స్ కేసెస్ పెట్టించిన ఫాల్స్ స్టేట్మెంట్స్ అందరితో రికార్డ్ చేసి బెదిరింపుల చర్యలు, ఆఖరికి మనం చూసుకుంటే ఈ కేసులో వల్లభనేని వంశీ ఈజ్ ఇన్ ద లిఫ్ట్, అతనితో పాటు సత్యవర్ధన్ కూడా లిఫ్ట్ లోనే ఉన్నారు. ఇది కూడా జరిగింది 11th డేట్ వెరీ ఫ్రెష్ గా మై హోమ్ లో. మరి ఇదంతా చేస్తుంటే ఈజ్ ఈ నాట్ ఎఫెక్టింగ్ ద ఎవరైతే కంప్లైంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయట్లేదా? అండ్ అతను కొడితే విశాఖపట్నంలో తేలాడు ఈ క్యాండిడేట్, పాపం దళితుడు, మళ్ళీ దళితులకి మర్యాద ఇచ్చే సోకాల్ గొప్ప మనిషి అన్న ఉన్నాడు. జగన్మోహయ్య ఏమైపోయావు మోహయ్య, దళితులకు ఎక్కడన్నా న్యాయం చేసావు నువ్వు? నిజం చెప్తున్నానండి, చాలా అరాచకం ఇది ఇలా మాట్లాడితే. మీరు ఇక్కడ ర్యాంప్ వాక్ అని పెట్టారు, ఈ టైటిల్ కి సరిపడా ఏంటంటే ఎస్పీవై రెడ్డి ఉన్నారు, నంద్యాల ఎంపీ. ఆయన పెద్ద మనిషి, ఈయనకంటే పొడుగుగా ఉంటారు. వినికిడిగా ఉన్న మాటలు మాత్రమే నేను చెప్తుంది, ఇది సత్యం అని చెప్పి నేను అంటలేదు. కానీ సత్యానికి అంత దూరం కూడా లేదని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏంటంటే ఆయన ఈయనకంటే ఎత్తుగా ఉంటాడని, ఈయన పక్కన నడవనివ్వడంట. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో సఫర్ అవుతున్న క్యాండిడేట్ జగన్. ఇతని ప్రాబ్లం ఏంటంటే 151 ఎందుకు వచ్చిందో నిజంగా ఆంధ్రప్రదేశ్ జనాలే చచ్చిపోయారు. ఆ సూడో వాళ్ళు బతికేస్తే అతని పక్కన ఇంకెవరు నుంచోకూడదు. రఘురామకృష్ణరాజు గారు ఇంకంటే హైట్ ఉంటే నుంచోకూడదు. ఎస్పీవై రెడ్డి పరిస్థితి అదే, నుంచోకూడదు. సో ఇది ఒక సూడో వరల్డ్ లో నివసిస్తున్న ఒక వెరీ ఇన్ఫీరియారిటీతో కాంప్లెక్స్ తో సఫర్ అవుతాడని చెప్పి వినికిడి వార్తలు. ఇదంతా కాకుండా నిన్న జగన్ పక్కన ఒక లేడీ వంశీ వైఫ్ ప్రెస్ మీట్ నుంచి ఉండగా ఆయన అంటారు గుడ్డలు ఉడిదిస్తాను తను పోలీసుల్ని, దాని తర్వాత కార్యకర్తల్ని, ఇలా ఒక లేడీ ముందు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అవునులే, అమ్మా చెల్లిని దూరం పెట్టి రోడ్ల మీద నడిపించినప్పుడు పక్కనున్న లేడీ గురించి వాల్యూ ఏం తెలుస్తుంది? చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఇంత అసభ్యకరమైన ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ 30 ఏళ్ల పాటు నేనే వస్తాను అంటే 30 ఏళ్లలో ఎంతమందిని ఇలా గుడ్డలు ఉడిదేసి నుంచో పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆలోచించండి, ఇది ఒక హాస్యాస్పదమా? అండ్ నిన్న ఇంకా చేసింది ఏంటంటే గడ్డం గ్యాంగ్ కొడాలి నాన్ని, తర్వాత పక్కన ఇంకా ఈ జైల్లో మగ్గుతున్న వంశీని, ఈ వల్లభనేని వంశీని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారంటే ఏంటంటే బేసికల్లీ వల్లభనేని వంశీ, దాని తర్వాత ఈ కొడాలి నాని, వీళ్ళందరూ చాలా అందగాళ్ళంట. ఈ అందగాళ్ళని అందం చూసి భరించలేక కూడా కేసులు పెడుతున్నారంట. వీళ్ళు ఏమన్నా సుతారులా వయ్యారులా నాకు అర్థం కావట్లేదు. జనాలు చూసి ఈర్షపడిపోవడానికి 70 ఏళ్ళు దాటి 80 ఏళ్ళు రీచ్ అవుతున్న చంద్రబాబు గారికి అందాల పోటీ ఏంటి? రాష్ట్రంలో గెలుపు పోటీగా నడుస్తుంది. కానీ అందాల పోటీ కింద ఒక రాజకీయం చిత్రీకరించిన ఇంత మహా మేధావిని పోయినసారి ఎలా ఎన్నుకున్నారని ఆంధ్రులు ఖచ్చితంగా సిగ్గుపడాలి. ఏంటండి ఇది? జైల్లో ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు వచ్చి మాట్లాడాల్సింది ఏంటి? మీ వాళ్ళు చేసిన అరాచకం, ఆ సత్యవర్ధన్ బీయింగ్ ఒక దళితుడి మీద చేసిన అరాచకం ఏంటి? ఈ మాట్లాడడం పోయి అందాల పోటీలు మాట్లాడతాడు వచ్చి. బట్టలు ఉడదీస్తా ఏంటి? బట్టలు ఉడదీసేది అంత ఈజీయా? జత్వానీ కేసులో ఏమైంది? పోలీసులది అరాచకంగా బిహేవ్ చేస్తే అమ్మాయి బాబోయ్ అని పారిపోయి టీడీపీ టైం వచ్చినప్పుడు నా పైన ఇంత అరాచకం ఇదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసింది? ఇదా లా అండ్ ఆర్డర్? వీళ్ళు మాట్లాడతారు పోలీసుల గురించి. నిన్న ఇంకా జగన్మోహన్ రెడ్డి వాజ్ మెన్షనింగ్ ఏంటంటే సో కాల్డ్ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళపైన దాడులు చేస్తే 2 పార్టీల మీద కేసులు పెట్టాము మేము అని. ఎక్కడ ఒక కేసు చూపించండి వైసీపీ లీడర్ మీద పెట్టింది? వాళ్ళ టెన్యూర్లో బాగటానికి 100 ఉంటాయి, చూపించడానికి ఒకటి ఉండదు కదా. మీరు ఆలోచించండి, టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేస్తే వాళ్ళ కార్యకర్తల మీద కేసులు ఎక్కడున్నాయండి? ఉన్నాయా? దాఖలాలు ఉన్నాయా పోలీసులకి? ఇప్పుడే పోలీసుల్ని గుడ్డలు ఉడిదీస్తంతా, ఏ సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొచ్చుతంతా అని చెప్పి బెదిరిస్తున్నాళ్ళు. వాళ్ళ రాజ్యాంగంలో ఏం చేసి ఉంటారు?
వీళ్ళు పోలీస్ వ్యవస్థ గురించి మనకు నేర్పిస్తారు. అండ్ వీళ్ళు నేర్పించిన ఈ సోకాల్డ్ ఉద్యమానికి సూడోగా తోలుకొచ్చిన ప్రజలతో సీఎం 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 అని అర్పించుకుని ఆర్తనాదాలు పెట్టుకుని పోవటం. కానీ ఒక చిన్న పాప విజువల్ ఒకటి బాగా వైరల్ అవుతుంది, అభిమానం. ఐ రియల్లీ డోంట్ థింక్ సో అండి. ఏదో ఒక్క ఫ్యాన్ ఉంటారు పాపం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమెంట్ ఆన్ దట్ ఇన్ గుడ్ ఆర్ పాజిటివ్. నాకు సంబంధం లేదు ఆ ఇష్యూ గురించి. ఐ డోంట్ వాంట్ టు గో దేర్. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత అరే జగన్ కి ఇంత అభిమానం ఉందా ఏంటి, ఒక్క పిల్ల ముద్దు పెట్టుకుంటేనే ఒక్కడికే అంటే నెక్స్ట్ టైం ఒక్క సీటేనా గెలిచేది కొంపదీసి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్లీజ్ టాక్ ఇన్ ఎ బిగ్గర్ సెన్స్. ఈ అందాల పోటీలలో ఉంది, ఒక్క ఫోటో చూపించి మాకు కూడా అభిమానం ఉందని చెప్పుకోవడానికి. అభిమానం ఉంటే కనుక 120 స్థానాలు పైగా ఎందుకు వచ్చేది? మళ్ళీ దేబ్రచుకునే పరిస్థితి ఎందుకు? నాకు అపోజిషన్ లీడర్ పొజిషన్ ఇవ్వాలి. మావయ్య నీకు ఎందుకు ఇస్తారు? మావయ్య జగన్ మావయ్య నీకు అపోజిషన్ లీడర్ పొజిషన్ ఎందుకు ఇస్తారు? అడగడానికి కూడా సిగ్గుచేటు కాదు. ఏమండి, మనం ఒక రిక్వెస్ట్ పెడితే అథారిటేటివ్గా ఉండాలి. ఎవరు నువ్వు? పులివెందుల పులి వచ్చి నాకు ఇవ్వాలని అడుగుతుందా? పులి కావాల్సింది సాధించాలి. కానీ ఇంకోసారి పులివెందుల పులి అంటే ఎవరైనా నవ్వాలి. పులులు సింహాలు ఊరికే తిరిగి పిల్లుల్లాగా మియం మియం అనుకుంటా మాకు ఈ స్టేటస్ ఇవ్వండి, మాకు ముందు మాట్లాడడానికి టైం ఇవ్వండి. ఏంటండి ఇదంతా? తన పార్టీలో మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తుండగా కూడా కూర్చోలేని ఓపిక లేని వ్యక్తి, పార్టీనే సపోర్ట్ చేయలేని వ్యక్తి ప్రజలంట వెళ్తాడంట, ఇంకో 30 ఏళ్ళు ఉంటాడంట. వచ్చేది మేమే భరోసాగా ఉండాలా? కనిపించట్లా వాతావరణం? కనిపించట్లా? ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ? అండ్ ఎస్పెషల్లీ ఏంటండి, నారా లోకేష్ కంటే అవినాష్ ఎక్కువ అందగాడు కాబట్టి అవినాష్ పైన కేసులు వస్తాయంటే ఏమందం చూసే వాళ్ళకి ఎవరికి ఎక్కడ అనిపించట్లా. కానీ ఇక్కడ దళితుడిని కాదండి, ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఆన్ దిస్. అంటే అందాల పోటీలోకి వచ్చేసి లోకేష్ కంటే వీళ్ళు అందగాడు కాబట్టి కేసులు పెడతారు. ఈ అందాల పోటీలు ఏంటో, ఈ అమ్మాయి క్వాలిటీస్ ఏంటో నాకేం అర్థం కావట్లా. అమ్మాయిల్లో నేను విన్నా నాకంటే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి జెలసీ ఫీల్ అవుతున్నా అని. ఈ మగాళ్ళలో ఈ అందాల పోటీలు తీసుకురావడం ఏంటో, నీ సైకాలజీ ఏంటో, ఓరు దేవుడా ఇది ఎక్కడికి వెళ్తుంది? రాజకీయాలు పోయినాయి, చిల్లర కేసులు పోయినాయి, దొమ్మిడీలు పోయినాయి, ఇప్పుడు అందాల పోటీలు దిగారు. అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు మాకంటే అందంగా లేరంటే కేసులు పెట్టుకుంటే అంటే నెక్స్ట్ అవినాష్ రెడ్డి మీద అంత సీరియస్గా టై అవుతుందా నాట్ అని గుర్తుంచుకోవాలి మనం. అవినాష్ రెడ్డి ఒక్కడెళ్తే సరిపోద్దా, లేకపోతే ఇలా ఫ్యామిలీ నుంచి ఎంతమందిని లాక్కెళ్తాడా? ఇది కూడా ఒక హెడేక్ కదా. ఐ థింక్ సునీత ఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ ద కేస్ వెరీ ఈజీలీ. సో దానికి చిల్లర రాజకీయాలు ఏమంటే రాసిచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం జగన్మోహన్ నువ్వు పని చేయి, పేపర్ తీసుకొచ్చి అవుతావు, పేపర్ తీసుకొచ్చి చదివేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చెక్ ఫ్లో పోయింది మళ్ళీ అరవకన్నట్టు. ఈసారి పేపర్లో అందాల పోటీలు ఇలాంటి రాయకు, ప్రాపర్ ఎవరైనా పర్సన్ని పెట్టుకుని ఎంబెలి గెట్ యువర్ రికార్డ్స్ ప్రాపర్లీ డన్. నవ్వుతారు జనాలు ఇలా చేస్తే కనుక. ఓటు వేయాలనిపించిన వాళ్ళకి కూడా వేయరు. జగన్ మావయ్య అని పిలిచేవాళ్ళు కూడా మావయ్య ఏంటి మావయ్య ఇదని నవ్వుతారు. వెరీ సిల్లీ. ఇప్పుడు దళితుల విషయంకి వద్దామండి మీరు అన్నట్టు ఇందాక. అండ్ when you come to దళితుడు డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటంటే, దళితుడు మాస్క్ అడిగాడు కోవిడ్ టైంలో, రోడ్డు మీద పడేసి పోలీసులతో కొట్టించి చివరికి అతను పిచ్చోడని స్టాంప్ వేసి స్లో పాయిజనింగ్ చేశారని వినికిడు ఉంది. ఇదంతా పక్కన పెడితే ఆ క్యాండిడేట్ హార్ట్ అటాక్ తో చనిపోయేటట్టు తీసుకొచ్చి దే విల్ డిరేల్ ఎనీవన్ అండి. అనంతబాబు ఎమ్మెల్సీ వెళ్ళిపోయి డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు ఆ బాడీని. చేస్తే అనంతబాబుని బయట తీసుకొస్తే అదే పోలీసులతో సెల్యూట్ కొట్టించి పెద్ద యాత్రలాగా తీసుకొచ్చి సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజాపక్షపాతి, దళితులకి అపరిమితమైన ప్రేమికుడు. నమ్మాలి ఇంక ఇదంతా. గులకరాయ్ ఏమయ్యాడండి? ఒక రాయి ఇలా కొట్టగానే ఒలింపిక్స్కి మనం ఒక ఆణిముత్యం పుట్టించింది ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం. ఈ రాయి కొట్టేది ఈ కన్ను కొట్టి ఆ కన్ను కొట్టి ఆ కాలు తగిలి ఒక్క రాయి ఎన్ని వింతలు చేసింది. వాళ్ళని పట్టుకుని చింతకాయ కొట్టులు కొట్టారు ఏపీలో. ఏమైంది గులకరాయిలు? ఆలైపోయినాయి నీ కేసులు. దాని తర్వాత కోడికత్తి గులకరాయి ఎన్నికల డ్రామాలే కదా. ఇవన్నీ ఎన్నికల డ్రామాలండి, ఫైన్. కానీ మనం ఆలోచిస్తే కనుక ఈ సుబ్రహ్మణ్యం డ్రైవర్ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ డ్రైవర్ని, అతను దళితుడిని చంపి బాడీని డోర్ డెలివరీ చేసిన క్యాండిడేట్ ఆ సోకాల్డ్ ఎమ్మెల్సీలు తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకొస్తే ఇతను దళిత నాయకుడు ఏంటండి బాబు? ఇతని కులంలోనే ఇతనికి ఓట్లు పడవు. ఇది చాలా కష్టం. ఈ రకంగా మనం చూసుకుంటే దళితులకు ఒక్క ఇంపార్టెన్స్ ఇవ్వడు, కోర్టులు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాడు. అమరావతి రైతుల్లో ఎంతమంది దళితులు ఉన్నారండి లేడీస్లో? దళితుల్ని దూషించడమే మహా పాపం మన రాజ్యాంగం పట్ల. అలాంటి వాళ్ళని లేడీస్ ఈడ్చి పడేసినప్పుడు ఈ దళిత నాయకుడు ఏమయ్యాడు? ఏంటి బాబు? మన బాబా? ఎవరు బాబు? ఒక లేడీస్ అనేది లేదు. అసలు వంశీ వైఫ్ ఎందుకు అక్కడ నుంచి ఉందో నాకైతే అర్థం కావట్లా. పక్కన మొత్తం ఒక గ్యాంగ్ ఉంది అనుకోండి అబ్బాయిలది, ఏదో వాగేళ్లే. ఇది కూడా దరిద్రం ప్రెస్కి రిలీజ్ చేయడం. దీంట్లో పిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. న్యాయ వ్యవస్థని బట్టలోడు తీసి నుంచోబెడతా అన్న జగన్మోహన్ రెడ్డిని ఎవడన్నా నమ్ముతాడా? రాష్ట్రం బాగుండాలనుకున్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా?
And to be very honest, Jagan Mohan Reddy, your face value is nothing when compared to Chandrababu Naidu's face value. Andikine party poindi. Who is the power capacity to pull the party ante Chandrababu Naidu? So ikkada andalalu vayaralu ani poyini. Kodalani intlo enduku kuchunadu andanga ledane aithe. Valabneni Vamsi intlo enduku kuchunadu andanga ledane. కానీ కొడాలని నిన్న మాట్లాడితే కూడా ఉద్యోగం పోయినాడు ఎందుకు బయట తిరుగుతాడు ఏమండి నిన్న ఉద్యోగం పోయినాడు బయట ఉద్యోగం పోయినాడు ఇంకో ఉద్యోగం ఎత్తుకుంటాడు సో ఆంబోతులాగా ఇంట్లో కూర్చోడు కదా నాకు ఇంకో ఉద్యోగం నెత్తి మీద వచ్చి పడద్దని కరెక్టే కదండి ఎవడన్నా ఇంట్లో కూర్చుంటారు దున్నపోతే అలా ఎందుకు కూర్చున్నావు నువ్వు పోయి ఉద్యోగం ఎత్తుక్కో అంటారు లేదు నాన్న నువ్వు సోమవారం లాగా ఇంట్లో కూర్చో అంటారండి కంపారిజన్ తప్పండి ఇక్కడ జర్నలిస్ట్ మహిళా జర్నలిస్ట్ అని మాట్లాడే విధానం కూడా నీకు మైక్ బీకేసి ఉద్యోగం బీకేస్తే నువ్వు మైక్ పట్టుకొని వస్తావు అది వదిలేయండి అది ఆమె హెడేక్ మనకెందుకు వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ఎనీ ఫెమినిజం యాంగిల్స్ హియర్ బట్ వెన్ కమింగ్ టు దిస్ పర్టికులర్ కొడాలని ఎర్ర బుక్ నువ్వు చూసావా బ్లూ బుక్ నుంచి అరే నాని ప్లీజ్ స్టాప్ ఆపిటండి మీరు ఆపండి ఇది ఎర్ర బుక్ దాకా ఆపండి బ్లూ బుక్ అంటే మీ బుక్కేనండి బాబు మీరు పొరపాటు మీ బ్లూ బుక్ తీసుకొస్తే మళ్ళీ ట్రోల్ చేయరా జనాలు ఎర్ర బుక్ లేదు బ్లూ బుక్ లేదు ఆయన చెప్తున్నాడు ఆయన ఇంకోటి నువ్వు చూసావా ఎవరో చూడలేదండి బాబు ఎర్ర బుక్ రాజ్యాంగం అయితే నడవట్లా యువర్ రైట్ ఆన్ దట్ పర్టికులర్ పాయింట్ మీరు అరెస్ట్ అయితే కూడా అందాల పోటీలు కాదు గ్రడ్జెస్ కాదు ఫర్ ద క్రైమ్ ఆర్ కన్విక్షన్ వాట్ యూఆర్ ఫేసింగ్ దాని గురించి ట్రయల్స్కి వెళ్తారు మీరైతే అంతే ఎర్ర బుక్ ఆయన చూడనప్పుడు మనం ఎవరో చూడనప్పుడు ఆ ఎర్ర బుక్ రాజ్యాంగమే లేనప్పుడు హీ విల్ గో నార్మల్లీ దీని గురించి కంప్లైంట్స్ అండ్ గ్లిచెస్ ఉండకూడదు అరెస్ట్ ఎలా చూస్తారు అంటే అరెస్ట్ అనే చూస్తాం మేము అలాగే చూస్తున్నాం ఏ వంశీ కోసం అంత ఆర్తనాదాలు తీసుకుంటే జనాలు ఎవరు రాలేదే ఎన్నాళ్ళకి న్యాయం ప్రివైల్ అయిందని గన్నవరం ఓటర్స్ అందరూ అనుకున్నారు ఎన్నాళ్ళకి మామూలు అరాచకాలండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని ఎస్పెషలీ అక్కడ జరిగిన అన్యాయాలు ఎలాగంటేనండి మెన్ని ఒక రకమైన డామినేషన్ అనుకోండి ఉట్టి ఉమెనే ల్యాండ్ హోల్డర్స్ అనుకోండి వాళ్ళని నలిపేశారండి వీళ్ళు ఇంత డబ్బులు ఇస్తే తప్ప మేము చెయ్యం ఎంఆర్ఓ విఆర్ఓ ఆఫీస్లో పని చేయింది ఇవ్వలేదు అలాంటి దుర్మార్గపు చర్యలు చేసి ఈరోజు జైల్లో వేరే విషయంలో ఉంటే వీళ్ళందరికీ లోపల ఏదో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంది అధినేతకి దళితులకి సపోర్టే లేదు దాని తర్వాత లోపల ఉన్నతను అన్యాయాలు దుర్మార్గాలకు పెట్టింది పేరు ఏంటండి 230 కోట్లు మామూలుగా ఎర్రమట్ట మామిడి తోటలు తవ్వేస్తారా ఎర్రమట్టి ఉంటుందని ఎక్కడైనా విన్నామండి ఇది రోడ్లు కంకర్లు ఎత్తుకుపోయిన నీచపు గవర్నమెంట్ ఎక్కడైనా చూసిందండి ఉన్న రోడ్లు వేయరండి ఎవరన్నా దాన్ని కూడా కంకర్లు ఎత్తుకెళ్ళిపోతారా అండ్ ఇంకా ఈ సుతారిలాగా ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ వస్తే వయ్యారు కబుర్లు రాష్ట్రంలో ఎవరి కోట్లు వేయాలి జగన్మోహన్ ఆపేయండి ఇది ఆపేయండి ఇంకోసారి అందాల పోటీలు దాని తర్వాత ఎత్తు తక్కువ ఉన్నోళ్ళు జెలసీలు గ్రీవియన్స్లు ఇదే కాన్సెప్ట్ మీరంటే ఇది నిజం కాదు ఒకవేళ మీ పర్స్పెక్టివే తీసుకోవాల్సి వస్తే కనుక ఎస్ వీళ్ళు అసలు దేనికి పనికిరారు అందంగా లేరు వీళ్ళకంటే అపోజిషన్ వాళ్ళే గ్రేట్గా ఉన్నారు అని చెప్పి ఓట్లేసి నిల్చోబెట్టారు దిస్ ఆల్సో ప్రూవ్స్ వీళ్ళు అందగాళ్ళు కాదు ఫైన్ లీవ్ ఇట్ దిస్ ఇస్ ద టేక్ ఆన్ డి సో థ్యాంక్ యూ సో ఇది రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందాల పోటీల పేరుతో మరోవైపు దళిత కార్డు వాడుతూ కొంత వినూత్నంగా కొంత చేసేటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీరియస్ చర్చకు దారితీస్తుంది సో మీరు కూడా జగన్ వ్యాఖ్యలు మరోవైపు వైసీపీ డ్రామాలపైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ #.